నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంత వారినైనా వదిలేది లేదు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. జగన్ అరాచక పాలనతో ఏపీ బ్రాండ్ దెబ్బతింది. మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ రావాలి. వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య. కేంద్రం పథకాలకు వైసీపీ స్టిక్కర్ వేసుకుని ప్రచారం చేసుకుంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు కృషి చేయాలి. తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటే తీవ్ర చర్యలు ఉంటాయని మరోసారి హెచ్చరించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. వెలగపూడిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతుందని ఎలాంటి కార్యక్రమమైనా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలు సువిధ యాప్ ద్వారా పర్మిషన్ తీసుకోవచ్చని చెప్పారు. ప్రధాని కార్యక్రమంలో భద్రతా లోపాలపై ఫిర్యాదులు అందాయని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో ప్రచారంలో పాల్గొనకూడదని ఫ్లయింగ్ స్క్వాడ్లు కేసులు నమోదు చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం సంబంధించి ఎవరైనా లింక్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ ఆర్ ఏ పొలిటికల్ లీడర్తో కూడా తిరగకూడదు. దే ఆర్ నాట్ సపోజ్ టు మూవ్ విత్ ఎనీబడి. దే ఆర్ నాట్ సపోజ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎనీ పొలిటికల్ రిలేటెడ్ యాక్టివిటీ ఈవెన్ దో ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళతో కూడా తిరగకూడదు. నో ఆఫీషియల్ షుడ్ గో అండ్ మీట్ పొలిటికల్ లీడర్స్, బీ యాక్టివ్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీ. మనం ఎఫ్ఎస్టీ అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అనౌన్స్మెంట్ డేట్ నుంచి దే విల్ బీ యాక్టివ్. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అంటే ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేయడం, కేసు బుక్ చేయడం లేదా యాక్షన్ తీసుకోవడం. సివిజి ల్యాబ్ ద్వారా నమోదైన ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. హింసరహిత రీపోలింగ్ లేని ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. మనకు ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించి డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. సివిజిల్ లాంటి యాప్స్ ఉన్నాయి, కంప్లైంట్ సంబంధించి యాప్స్ ఉన్నాయి, అది కూడా యాక్టివేషన్కి వస్తాయి. సివిజిల్ యాప్లో మనము విదిన్ 100 మినిట్స్లో ఆ కన్సర్న్ టీమ్ యాక్షన్ తీసుకోవాలి. దట్ ఈస్ ద ఫాస్టెస్ట్ యాక్షన్ విచ్ క్యాన్ బి టేకన్ బై ఎనీబడి. సో కాబట్టి మేము ప్రతిసారి దీన్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. మామూలుగా ఏమవుతుందంటే నా లెవెల్లో లేకపోతే డిఈ లెవెల్లో ఎవరైనా పర్సనల్గా వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. కానీ సివిజిల్ అప్లికేషన్లో ఎక్కడైనా ఎవరికైనా ఏదో ఎంసీసీ వయలేషన్, డబ్బులు పంచుతున్నారు, లేకపోతే ప్రభుత్వం వాళ్ళు ఏదో పార్టీ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అదర్వైజ్ పోస్టర్స్ ఉన్నాయి, అది అక్కడ వీడియో లేదా ఆడియో తీసేసి అక్కడ నుంచే అప్లోడ్ చేసేస్తే ఇమీడియట్గా ఆ జిల్లాల్లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అక్కడికి వెళ్ళి దీన్ని కంట్రోల్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. జగన్ అరాచక పాలనతో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రజలతో మమేకమై ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక్క ఛాన్స్ మాయలో పడి వైసీపీని గెలిపించినందుకు 5 కోట్ల మంది ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని అన్నారు. విధ్వంసంతో మొదలైన జగన్ పాలన ఇప్పటికీ అలాగే కొనసాగుతుందని చెప్పారు. ఏపీకి తప్ప వెనుకబడిన రాష్ట్రాలకైనా వెళ్తామనే పరిస్థితికి పారిశ్రామికవేత్తలు రావడం బాధాకరమన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నిర్ణయాలు ఉంటాయని లోకేష్ తెలిపారు. పరిశ్రమలు రావాలి, అభివృద్ధి చెందాలి, అభివృద్ధి వనరుల్ని సంక్షేమాన్ని ఖర్చు పెట్టాలని బలంగా నేను నమ్ముతున్నాను. అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీకి
సైకిల్కి 2 చక్రాలు, 2 కలిసికట్టుగా వెళ్ళాలి. ఇంకా 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. మన నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి. మంగళగిరిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ రోజు నేను మీ ముందర నుంచుంటున్నా. సో నేను బలంగా నమ్మేది మంగళగిరి ఒక 2-3 సెక్టర్స్ ని నమ్ముకోవాలి, డెప్త్ క్రియేట్ చేయాలి, మొత్తం ఎకో సిస్టమ్ తీసుకురావాలి నేను నమ్ముతున్నా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధంగా రేపు ఉద్యోగాలు ఉపాధి రూపంలో కానివ్వండి, పెద్ద ఎత్తున మంగళగిరిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నా. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసి అసూయపడే విధంగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. ప్రజలకు మంచి చేస్తే ఓటు వేయండి అని అడిగే ధైర్యం జగన్ కు మాత్రమే ఉందని వైసీపీ గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య అన్నారు. అన్ని వర్గాలకు సమాన రాజకీయ గుర్తింపు ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్ అని చెప్పారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిలారి రోసయ్య మాట్లాడుతూ ఎన్నికలపై జగన్ కు ఉన్న ధైర్యం ఇతర పార్టీలకు ఉందా అని ప్రశ్నించారు. డబ్బు మూట బరువులను పట్టి టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఒక ఎన్ఆర్ఐని తెచ్చారని, ఆయనకు స్థానిక సమస్యలపై ఎలాంటి అవగాహన లేదన్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదివే పరిస్థితి ఉందని విమర్శించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ అధ్యక్షులు కూడా నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పిన నాయకుడు ఎక్కడా కూడా భారతదేశంలో ఎక్కడా కూడా లేరు. అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడికే ఆ ధైర్యం, ఆ దమ్ము, ఆ దక్కు ఆయనకు ఉన్నది. ఈరోజు రాజకీయంగా, సామాజికంగా అన్ని వర్గాలకు అట్టడుగున్న వర్గాలందరూ కూడా అది ముందుకు తీసుకొస్తూ ఇవాళ మీరందరూ కూడా చూస్తుంటారు, ఏదైతే 175 సీట్లో 100 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే కేటాయించడం వల్ల మరి గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం వచ్చినప్పుడు ఏదైతే 2 నియోజకవర్గాలు రిజర్వేషన్స్ ఉన్నాయో, 2 నియోజకవర్గాలు అది ఎస్సీ వర్గానికి, 1 నియోజకవర్గం మైనార్టీ వర్గానికి, 2 నియోజకవర్గాలు బీసీలకి, 2 నియోజకవర్గాలు ఓసీలకి ఇవ్వడం జరిగింది. గత టీడీపీ ఎంపీ జిల్లాలో ఒకసారి కూడా కనిపించలేదని, వ్యాపారవేత్త అయిన ఎంపీ కనీసం ఒక కంపెనీ కూడా జిల్లాలో పెట్టేందుకు కృషి చేయలేదని ఆరోపించారు. అవసరమైతే గన్తో అయినా కాలుస్తానని మాట్లాడే ఎన్ఆర్ఐ ఇక్కడ అమెరికన్ గన్ కల్చర్ లేదనే విషయం తెలుసుకోవాలని సూచించారు. పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గత అవినీతి చరిత్ర గురించి తెలుసుకుని పెమ్మసాని మాట్లాడాలన్నారు. జిల్లాలో ప్రతి సమస్యపై అవగాహన ఉన్న వ్యక్తిగా రానున్న రోజుల్లో జిల్లాకు పరిశ్రమలు తెచ్చేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. నేను 5 సంవత్సరాలు మరి పొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నా. నేను ఒక్కరోజు కూడా ఆ పార్లమెంట్ సభ్యుడిని చూడలా. ఈ నియోజక ప్రజలు కూడా ఎవరు చూడలే. గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కనీసం కేంద్ర నిధులను తీసుకొచ్చి ఈ నియోజకవర్గానికి ఇదిగో నేను ఈ నిధులు తీసుకొచ్చాను, ఈ నియోజకవర్గ అభివృద్ధి సాధించాను చెప్పడానికి ఒక్కట్లేదు. కేవలం ఎంపీ ఫండ్స్ కూడా పూర్తిగా వాళ్ళు వాడుకున్న సందర్భం లేదు. లేదా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఎంతో కొంత అభివృద్ధి సాధించాల్సిన ఆవశ్యకత ఉంది. యావత్ ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు సెంటర్ ఒక ప్రధానమైన సెంటరు. అది రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, లేదు వ్యాపార పరంగా గుంటూరు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కానీ అలాంటి స్థానాన్ని వాళ్ళు నిరాదరణ గురి చేశారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారన్నారు. వైసీపీ గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్యతో కలిసి శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా, మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య, తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్, పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రత్యక్షంగా ఏకమై పరోక్షంగా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య నేతృత్వంలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికలకి పూర్తి స్థాయిలో సమాయత్తమవడానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది.
ఆయా శాసనసభ పరిధిలో ఉన్నటువంటి పార్టీల బలాబలాలు ఇప్పటికే రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి స్పందన, ఆ స్పందనకి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఎందుకంటే ఇప్పటికే గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ప్రతి ఇంటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే సమన్వయకర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వివరించడం జరిగింది. మనకు 60 రోజులు ఉంది. 60 రోజుల్లో మనం ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేది ఒక ప్రణాళిక. అదేవిధంగా సంక్షేమ పథకాల అభివృద్ధి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఎలా చేరుకున్నారో అదే మనం రాష్ట్రంలో మీరు ఈరోజు చూసుకుంటే 175కి 175 ఎందుకు అంటున్నాం అనంటే సామాజిక వర్గం మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు అన్ని చోట్ల కూడా ఎక్కువగా ఏ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఏ కమ్యూనిటీ ఉంది అని చెప్పి దాన్ని బట్టే కూడా వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానంలో ప్రజలందరూ నిజంగానే చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే ముందుకు తీసుకెళ్ళాలి, చేయాలి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో 175కి 175 మీరు చెప్పినట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతారు. అలాగే గుంటూరు జిల్లాలో మేము 7 నియోజకవర్గాలు కూడా గెలిపించుకొని వచ్చే విధంగా కృషి చేస్తాము. మరి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ప్రతి సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారు జగనన్న. అందుకనే మరి ప్రజలందరి స్పందన కూడా చాలా బాగుంది. వారు మాకు మద్దతుగా మాలో మమైకమైపోయి మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు, మాకు అండగా నిలిచారు. ఆ సంక్షేమ పథకాలు కూడా బాగా అందుతున్నాయని ప్రచారంలోకి వెళ్ళిన మాకు తెలియజేస్తున్నారు. మరి గుంటూరు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో పెట్టిన సామాజిక సమీకరణలు మార్చుకుంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్క అభ్యర్థిత్వాన్ని ఇస్తూ అదేవిధంగా పార్లమెంట్కి మిత్రులు రోసయ్య గారిని నిర్ణయించడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండే అవసరం వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన ఉందో లేదో తెలియదు, కానీ బీద ప్రజానికానికి మాత్రం మరొక 20 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ సంక్షేమ అడుగులు పూర్తిగా పడవని, ఇప్పుడు ఉన్నటువంటి బిడ్డలు పాఠశాలలో ఉన్నటువంటి బిడ్డలు పెరిగి డిగ్రీ చదివే వరకు కూడా వారు ముఖ్యమంత్రిగా ఉండాలని, ఈ సంక్షేమం ఇలాగే కంటిన్యూ కావాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మరో 5 సంవత్సరాలు కాదు, మరో 10 సంవత్సరాలు కాదు, మరో 20 సంవత్సరాలు వారే ముఖ్యమంత్రిగా అవసరం ఉండాలి. కనుక వారిని తిరిగి ఈ ప్రభుత్వాన్ని పునఃప్రతిష్ఠ చేసే వరకు 7 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 8వది పార్లమెంట్ అభ్యర్థి తీవ్రంగా కృషి చేస్తామని. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నెహ్రూనగర్లో జరిగింది. తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 3 పార్టీలు వేరు అయినా లక్ష్యం మాత్రం ఒకటే అన్నారు. 3 పార్టీల కార్యకర్తలు కూటమిని గెలిపించేలా కృషి చేయాలని కోరారు. ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను బీజేపీ అమలు చేస్తే వైసీపీ ప్రభుత్వం కేంద్ర పథకాలపై తమ స్టిక్కర్లు వేసుకుందన్నారు. ఓటమి భయంతో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టేలా ప్రణాళికతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన నాయకులు నేరెళ్ల సురేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్, జనసేన మహిళా నాయకులు మల్లిక, పాకనాటి రామాదేవి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందు రావడం చాలా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. రేపు రాబోయేటువంటి భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారి అవసరం ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో ప్రజలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. 3 పార్టీలు వేరు కాకుండా ఒకే ఆలోచనతో, ఒకే విధానంతో, ఒకే తాటి మీదకి వచ్చి నన్ను అభ్యర్థిగా పెట్టడం ఇది చాలా శుభ పరిణామం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. కానీ ఒక ఉమ్మడి ప్రణాళికతో, ఒక ఉమ్మడి ఆలోచనతో రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం వారు దిగి సైకో పరిపాలనని అంతమొందించడం మనందరికీ కూడా ఎజెండా. దాన్ని అంతమొందించాలంటే మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా, నాయకుడు కూడా గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో మనకున్నటువంటి బలాన్ని పూర్తిగా ఒక తాటి మీదకి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేయాలి. ఏటుకూరు బైపాస్ రోడ్లోని శ్రీ లక్ష్మీ కాటన్ మిల్లును అక్రమంగా మూసివేయడాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ ఆందోళన చేపట్టింది.
కార్మికులకు యాజమాన్యం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏఐటీయూసీ నాయకులు చినా ఆంజనేయులు, మాల్యాద్రి, అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. గత 16 ఏళ్లుగా మిల్లును నమ్ముకుని పనిచేస్తున్న కార్మికులను స్వలాభం కోసం యాజమాన్యం రోడ్డున పడేసిందని మాల్యాద్రి మండిపడ్డారు. మరి టీఎంసీ మిల్లుకు సంబంధించి మోతేయడం జరిగింది. శ్రీ లక్ష్మీ కాటన్ స్పిన్నింగ్ మిల్లుకి సంబంధించి మరి మోతేయడం జరిగింది. దానికి సంబంధించి దేవరశెట్టి కోటేశ్వర గారు, కృష్ణమూర్తి గారు కార్మికులకు ఏదైతే మరి 16 సంవత్సరాలుగా వారు నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజున భూమి రేటు పెరిగిన తర్వాత ఆలోచన మార్చుకొని భూమిని అమ్ముకునే ఆలోచనతోటి మరి మిల్లుని మూసేయబోతూ ఉన్నారు. మూసేయడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ ఈ 16 సంవత్సరాలుగా మరి నమ్ముకొని పనిచేసిన వాళ్ళకి కార్మికులు న్యాయం చేయాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మొండి వైఖరిగా ముందుకెళ్తా ఉన్నారు. కార్మికులు ఇప్పుడు దాకా పనిచేసి నిన్ను పెద్దోడు చేశారు. అది మర్చిపోయి వ్యాపారం చేసుకుంటే, స్థలం అమ్ముకుంటే డబ్బులు వచ్చిన ఆలోచన కరెక్ట్ కాదని మిల్లుని మూసేయటం మరి కార్మికుల్ని మరి ఇబ్బంది పెడితే కనుక కార్మికుల్ని నష్టపరిహారం వెంటనే చెల్లించాలని, వాళ్ళకి వెంటనే న్యాయం చేయాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో న్యాయం జరిగే వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి పార్టీ కార్యాలయాన్ని జీటీ రోడ్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయంను టీడీపీ సీనియర్ నాయకులు మాకినేని పెద్దరత్తయ్య ప్రారంభించారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, చిట్టిబాబు, మాని, సుఖవాసి శ్రీనివాస్, రావిపాటి సాయి ఇతర నాయకులు పాల్గొన్నారు. సర్వమత ప్రార్థనలు చేశారు. వైసీపీ రాక్షస పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పిడుగురాళ్ల మాధవి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు. తనకు నియోజకవర్గ ప్రజలు అండగా నిలిచి ఎన్నికల్లో విజయం సాధించేందుకు సహకరించాలని కోరారు. రాక్షస పాలనని అంతం చేసి మన చంద్రబాబు నాయుడు గారి రాజ్యాన్ని నెలకొల్పాలని ప్రతి ఒక్కరిని సవినయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. ఇందుకు మీ సూచనలతో, సలహాలతో, మీ గైడెన్స్తో నన్ను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాను. మీ వెంట నేను సదా ఉంటాను అని ఇప్పుడు ఈ మీడియా పూర్వకంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. నన్ను ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఉషోదయ సూపర్ మార్కెట్ 30వ బ్రాంచ్ను మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్లో ప్రారంభించారు. ప్రముఖ వ్యాపారవేత్త యుగంధర్ ఏర్పాటు చేసిన ఉషోదయ సూపర్ మార్కెట్ను పైనీర్ సంస్థల అధినేత చుక్కపల్లి రమేష్, క్రెడై చైర్మన్ శివరెడ్డి, డాక్టర్ రమాబాల ప్రారంభించారు. ఉషోదయలో నాణ్యమైన వస్తువులు అందుబాటులో ఉంటాయన్నారు. సామాన్యులకు అందుబాటు ధరలలో నాణ్యమైన వస్తువులను అందించడంలో ఉషోదయ సూపర్ మార్కెట్ ముందు ఉంటుందని చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా ప్రజల ఆదరణ పొందుతున్న ఉషోదయ సూపర్ మార్కెట్ రానున్న రోజుల్లో 50 బ్రాంచ్లకు విస్తరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. బ్రాంచ్ పెడతాం మనందరికి కూడా చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల చాలా అపార్ట్మెంట్స్, దాదాపు ఒక 1000 పైన అపార్ట్మెంట్స్ వచ్చే ఏరియా అంతా కూడా మంచి సూపర్ మార్కెట్ లాగా చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మేడంగానే స్టార్ట్ చేసి యుగంధర్కి వీళ్ళందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ త్వరలో యుగంధర్ 50వ బ్రాంచ్ ఓపెన్ చేయాలని ఆశిస్తూ వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలి అవకాశాన్ని. ఎందుకంటే మంచి రేంజ్ అన్నీ ఉన్నాయి, టాయిలెటరీస్ ఎగించి డ్రై ఫ్రూట్స్, రైస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంకేదైనా కావాలంటే కూడా స్టోర్ మేనేజర్కి అడ్వైస్ ఇస్తే వాళ్ళు డెఫినెట్గా అవి కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి చేస్తున్నారు కాబట్టి 19 ఇయర్స్ కంప్లీట్, వాళ్ళు కూడా 20 ఇయర్స్ ఉంటుంది, బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 30th బ్రాంచ్ కూడా ఇక వీళ్ళకి ఏంటంటే ఇక మల్టిప్లై చేయడం చాలా ఈజీ, బ్రాంచెస్ మల్టిప్లై చేయడం. కాబట్టి నగర ప్రజలందరూ మరొకసారి మీ ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేసి ఒకసారి విజిట్ చేయండి స్టోర్ ముందర, చూసి మీరందరూ కూడా ఇంకా సజెషన్ ఇచ్చి షాపింగ్ చేయాలని ఆశిస్తూ మా మహిళ రమేష్ గారి ప్రోత్సాహంతో ఇక్కడ స్థాపించడం జరిగింది. మేము అనుకున్న దానికంటే మంచి బిజినెస్ చేయగలమని ఆలోచిస్తున్నాము. క్వాలిటీ సరుకులు, నాణ్యమైన సర్వీసు ఇవ్వగలమని మేము భావిస్తున్నాము. మా మహిళా కస్టమర్లు మెయిన్ చాలా సంతృప్తిగా ఉంటారని మేము భావిస్తున్నాము. ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు 2nd ఫేజ్లో స్టార్ట్ చేసామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంత వారినైనా వదిలేది లేదు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. జగన్ అరాచక పాలనతో ఏపీ బ్రాండ్ దెబ్బతింది. మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ రావాలి. వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య. కేంద్రం పథకాలకు వైసీపీ స్టిక్కర్ వేసుకుని ప్రచారం చేసుకుంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు కృషి చేయాలి. తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.